अस्मद्गुरुभ्यो नमः। श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. తిరుప్పావై దివ్య ప్రబంధంలోని 15వ పాసురాన్ని ఇప్పుడు అనుసంధించుకుందాం. ఎల్లే ఇలంగిళియే ఇన్ను మురంగుదియో సిల్లిండ్రళేన్ మిన్ నంగై మీర్ போதற்கின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேன் வாயிருத்தும் வல்லீர்கள் நீங்களே நானேதா நாயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடைமை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கள் வல்லானை கொன்றானை மாற்றாரை மாத்தளிக்க వల్లానై మాయనై పాడు ఏలోరెంబాయ్. ఆండాళ్ళమ్మవారు అనుగ్రహించిన తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని ఈ ధనుర్మాసం 30 రోజుల్లో అనుసంధించడం ద్వారా భౌతికమైనటువంటి సంపదలే కాకుండా శాశ్వతమైనటువంటి స్వామి యొక్క సాన్నిధ్యాన్ని కూడా ప్రసాదించగలిగినటువంటి దివ్యమైన అమోఘమైన శక్తి కలిగిన ఈ పాసురంలోని అసామాన్యార్థాన్ని విశేషార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎల్లే ఇలంకిళియే ఇన్ను మురంగుతియో, ఓ లేత చిలుక ఇంకనూ నిద్రించుచున్నావా. ఈ గోపికలు లోపలున్నటువంటి గోపికను ఓ లేత చిలుక అని సంబోధిస్తున్నారు. ఈ 15వ పాసురంతో మనకి తిరుప్పావైలోని పూర్వరంగం పరిసమాప్తమవుతుంది. ఇప్పటి వరకు మనకు 3 పాసురాలు శ్రవణం వల్ల కలిగినటువంటి ఫలము, తర్వాత 4 పాసురాలు మననం, తర్వాత 2 పాసురాలు నిధిన్యాసనం అంటే ధ్యానం చేయడం వల్ల కలిగే ఫలితాలను చెప్తూ ఇప్పుడు ఈ పాసురంలో 10వ గోపికను వీళ్ళు నిద్ర లేపుతున్నారు. ఓ లేత చిలుక ఇంకనూ నిద్రించుచున్నావా. ఇక్కడ గోపికలు ఎట్లా పాడుతున్నారంటే ఒక వీణ మీద షడ్జమం పంచమం తారస్థాయి షడ్జమంతో శృతి కలుపుతూ ఏం చేస్తారంటే వైణికులు ఆ శృతితో పాటు వాళ్ళ గొంతు కలుపుతారు. ఆ విధంగానే లోపల ఉన్నటువంటి గోపిక వీళ్ళు ముందుగా ఇంతకు ముందు జరిగిన పాసురాల్లో చెప్పినట్టు శ్రీరామకృష్ణ అది విభవావతారాల కీర్తిని గానం చేస్తున్నప్పుడు ఈవిడ కూడా శృతి కలుపుతుంది. వీళ్ళు ఆ గానమాధుర్యానికి ముగ్ధులైపోయి ఓ లేత చిలుక అని పిలుస్తారు. ఇది సామాన్యార్థం. విశేషార్థంలో గమనిస్తే కనుక చిలుక అనేది ఆచార్యుల యొక్క ప్రతీక. చిలుక ఏ విధంగా పలుకుతుంది? చక్కగా మధురంగా పలుకుతుంది. మనం కనుక గమనిస్తే ఆదిశంకరుల వారు కానీ రామానుజాచార్యుల వారు కానీ వారు రచించినటువంటి అమోఘమైన స్తోత్రాల్లో ప్రతి పదం ప్రతి పలుకు కూడా మనకి ఇహంలో సంపదలని పరంలో గొప్ప ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించేటటువంటి దివ్య ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఆ శక్తి కలిగి ఉన్నవారే ఆచార్యులు అవుతారు. ఈ గోపికని వారు చిలుకతో సంభావిస్తూ ఓ లేతతనం అనేది ఎప్పుడనంటే భగవంతుని యొక్క గుణ అనుభవానికి యోగ్యమైనటువంటి వయస్సు. అది బాహ్యంలో కనిపించేటటువంటి వయస్సుతో సంబంధం కాదు. వారి మనసు ఎప్పుడైతే బాల్యంలో ఏ విధంగా అయితే ఇతరమైనటువంటి విషయవాసనలు మలినాలు అంటకుండా ఉంటాయో ఆ విధంగా ఉన్నటువంటి లేబ్రాయపు చిలుక అనమాట. వారు ఆ విధంగా ఈ గోపికని ప్రస్తుతిస్తూ ఇంకా నిద్రిస్తున్నావా, మేమందరం నీ కోసం అని చెప్పి మేము కలిసి వచ్చి ఒక్కొక్కరు ఈ చలిలో తెల్లవారుజామున వచ్చి నిలిచినప్పుడు నువ్వు ఇంకా ఎలా నిద్రిస్తున్నావమ్మా, బయటికి రమ్మని పిలుస్తున్నారు. సిల్లిండ్రలే ఏన్ మిన్ నంగై మీర్ పోదడుకిండ్రేన్, జిల్లుమని పిలవకండి పూర్ణులారా వస్తున్నాను అని లోపలున్న గోపిక సమాధానపరుస్తుంది. ఆవిడ ఎంతగా భగవద్ అనుభవంలో నిమగ్నమై ఉంటారంటే మనం ఎవరైనా ధ్యానంలో తీవ్రంగా ఉన్నారనుకోండి, వాళ్ళని గబుక్కున మనం గనక భగ్నం చేస్తే, వాళ్ళని ఇబ్బంది పెడితే కనుక వాళ్ళు అందులోంచి బయటికి వచ్చేసరికి వాళ్ళకి సమయం పట్టి వాళ్ళకి ఏదైనా కానీ వాళ్ళకంత రుచించదు. ఆ స్థితిలో ఆ గోపిక ఉంటుంది. ఎందుకనంటే సంపూర్ణమైనటువంటి
కృష్ణ సంశ్లేషణాన్ని ఆవిడ అనుభవిస్తూ లోపల ఉన్నారు. వీళ్ళ గానంతో అది ఆవిడకి మరింతగా మనసుకి రుచి కలుగుతున్నప్పుడు వీళ్ళ మాటలు ఆవిడని ఇబ్బంది పెడితే నేను వస్తున్నాను పూర్ణలారా ఉండండి అంటుంది. అంటే నేను కాదు మీరే పూర్ణులు, ఎందుకనంటే మీరు ఒకరితో ఒకరు కలిసి భగవద్ అనుభవం కోసమని కలిసి వస్తున్నారు, నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి నాకంటే మీరు గొప్పవారు అని చెప్పి ఆవిడ పూర్ణలారా అని సంబోధిస్తారు. వల్లేయున్ కట్టురైహళ్ పండేయున్ వాయరదం, మాట్లాడంలో నేర్పుగల మాటలు నీ నోటిని మేము ఎరుగుదుము అంటారు. ఎందుకనంటే మాటల్లో నేర్పు అనేది హనుమంతుని రామచంద్రుడు ప్రస్తుతిస్తాడు. ఇప్పుడు అంటే సుగ్రీవుడు పంపిస్తాడు, ఎవరో ఇద్దరు వచ్చున్నారు, చూడడానికి తాపసుల్లా ఉన్నారు కానీ వాళ్ళు ఏదో క్షత్రియుల్లాగే కనిపిస్తున్నారు, వాళ్ళ శరీర ధర్మాన్ని బట్టి నువ్వు కనుక్కురా అంటే హనుమంతుడు అదే మొట్టమొదటిసారి ఆంజనేయ స్వామి రాముల వారి సన్నిధిలో వాళ్ళ సమాగమం అనేది జరుగుతుంది. ఈయన మాట్లాడిన మాటలు బట్టి రాముడు లక్ష్మణుడి వైపు తిరిగి చెప్తారు, లక్ష్మణ ఇతను నవవ్యాకరణ పండితుడు, సమస్త వేదాలను ఆయన అధ్యయనం చేసినవాడు కాబట్టి ప్రతి మాట కూడా పొల్లుపోకుండా ఉంది. మనం కొన్ని మాటలు మాట్లాడినప్పుడు ఒక్కొక్క మాట అటు ఇటు వెళ్ళిపోతాయి, ఒకటి అందామనుకుంటాం ఇంకో మాట వస్తుంది, మనసులో అది ఒకటి ఉంటుంది, దాన్ని స్పష్టంగా ఇంకోలా వ్యక్తీకరించం. ఇటువంటి గుణదోషాలు మనలో ఉంటాయి. కానీ ఈ ఆచార్యులకి ఎప్పుడైతే వాళ్ళు సంపూర్ణంగా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని వాళ్ళ లోపల నిండి ఉంటారో అప్పుడు వాళ్ళల్లో వచ్చేటటువంటి ప్రతి వాక్కు కూడా వాళ్ళకి వాక్శుద్ధిని ప్రసాదిస్తుంది. ఇప్పటికీ మీరు గమనించండి, తపస్సులు ఇప్పటికీ ఉన్నారు. వారు ఆ పీఠాధిపతులు కానీ, వారు ఆ ప్రదోషకాలు పూజ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే ఈ రామ కళ్యాణం నిర్వర్తించినప్పుడు కానీ, వారు ఇస్తున్నటువంటి ఒక మంగళాశాసనం, ఒక దివ్యమైన అమూల్యమైన సందేశాన్ని ఇస్తున్నప్పుడు ప్రతి వాక్కు కూడా అర్థవంతంగా ఉంటుంది. అందులో పాండిత్య ప్రకర్ష కాదు, గొప్పదైనటువంటి భగవంతుడి యొక్క కీర్తిని మనకు అందించేటటువంటి అమృతమైనటువంటి ఆ వాక్కుని కలిగిన అటువంటి నేర్పు ఉన్నటి దానా అని చెప్పి గోపికను వీళ్ళు పిలుస్తున్నారు. వల్లీర్గళ్ నీంగళే, ఈ గోపిక ఏముంటుందంటే నన్ను మీరు పొగుడుతున్నారు కానీ నాకంటే గట్టివార్లు మీరే, ఎందుకనంటే అసలు కృష్ణుడిని కలవడానికే వీల్లేదన్నటువంటి పెద్దలను ఒప్పించి ఈ వ్రతానికి అనుమతి పొంది, కృష్ణుడి అనుమతి పొంది, ఇంత వేకువజామున చీకటిలో తెల్లవారక ముందే బయలుదేరి ఇంతమంది కలిసి వస్తున్నారంటే ఎంత గట్టి ప్రయత్నం చేశారు, మీరే గొప్పవారు అన్నప్పుడు దీన్ని తుల్య నిందా స్థితి అంటారు. నిజానికి వీళ్ళిద్దరి సంవాదంలో ఒకటి తెలుస్తుంది, ఏదంటే లోపల ఉన్నటువంటి గోపిక ఈ విధంగా పలికిన మీరు అని మన సొంత వాళ్ళని ఎవరినైనా నువ్వు అనాల్సిన వాళ్ళు మీరంటే ఎంతో బాధపడతారు. ఎందుకని అది మీరని వాళ్ళని సమవయస్కుల్లో మాట్లాడుకోరు, కానీ ఎప్పుడైతే గోపిక మీరు అని సంభావిస్తుందో వీరిని వీళ్ళు బాధపడతారు. పండినా కానీ ఓర్చుకుంటారు. ఇది గుణం ఎవరిది? సాధకులది. వాళ్ళకి సాధనలోంచి బయటకు వచ్చినప్పుడు మీరు ఎంత గొప్పగా మీరు సాధన చేస్తున్నారు అని స్తుతిస్తారు, లేకపోతే అన్నీ వదిలేసి అవి చేస్తూ కూర్చున్నారు, ఇహలోకంలో మీరేం సంపాదించారని ఒక రకమైన నిందాస్థుతికి అతీతంగా ఉండే స్థితే సాధకుడిది. ఆ స్థితిని బయట ఉన్న గోపికలు అనుభవిస్తున్నారని ఈవిడ వెంటనే గ్రహించి ఈ మాట అంటుంది, నానీదా నాయుడుగా నేనే కఠినురాలని అవుతాను అని వెంటనే ఆవిడ రియలైజ్ అవుతారనమాట. భాగవతోత్వం యొక్క లక్షణం ఏంటంటే ఎప్పుడైనా దోషం అనేది జరిగితే వెంటనే దాన్ని సవరించుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. అదే ఉజ్జీవనకి ఉద్ధరణకు కారణమవుతుంది. ఎప్పుడు భగవంతుడు కటాక్షిస్తాడు, స్వామి యొక్క కటాక్షం మనం పరిపూర్ణంగా మన మీద ఎప్పుడు ఉంటుందంటే ఒక రకంగా మనం భగవంతుడి పట్ల ఉదాసీనంగా ఉంటుంది. ఆ భావం పోయి అవిద్య ద్వారా అజ్ఞానం ద్వారా మన లోపల ఉన్నటువంటి స్వామి పట్ల ఉన్న వైముఖ్యం తొలగిపోయి అభిముఖంగా అయినప్పుడు సత్సంగం అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఆచార్య పురుషుల ద్వారా మనకి మంత్రోపదేశం అనేది లభిస్తుంది. ఆ విషయాన్ని చెప్తూ ఈ గోపిక చెప్తుందన్నమాట. ఎలాగా అంటే మనకి ఎటువంటి కటాక్షాన్ని ప్రసరణ వస్తున్నా కూడా వర్షం వస్తుంటే మనం గూడుగడ్డు పెట్టుకుంటాం, మనం తడవకుండా. అలా కాకుండా ఈ ప్రతిబంధకాన్ని తొలగించుకోవాలి. ఒల్లైని పోతాయి ఉనక్కైన వేరుడేమి ఇలు యాదృచ్ఛిక ఆనుషంగిక ప్రాసంగిక సుకృతాలను ఉంటాయి. యాదృచ్ఛిక సుకృతం అని అంటే ఏంటంటే
మనం ఒక తిరుమల వెళ్ళాము. తిరుమల వెళ్ళినప్పుడు మనం ఫోన్లు ఎక్కడో డిపాజిట్ చేసుకున్నాం. మన వాళ్ళు ఎక్కడో ఉన్నారు. వాళ్ళని వెతుకుతూ మనం బేడి ఆంజనేయ స్వామి నుంచి మెట్లు దిగి కిందకి తిరిగి ఉత్తర వైపు తిరుమల నంబి సన్నిధికి వెళ్ళి వెనక నుంచి వచ్చి ఇటువైపు పుష్కరిణి వరాహస్వామి గుడి నుంచి ముందుకు వచ్చాం. అప్పుడేమైంది, మాడవీధిలో మహాప్రదక్షిణ అయింది. అది అనుకోకుండా జరుగుతుంది. అంటే మన పని కోసం వెళ్తూ యథాలాపంగా చేసినప్పటికీ అది యాదృచ్ఛిక సుకృతం అనేది మనకి ఏర్పడుతుంది. అలాగే రెండోది ఆనుషంగిక సుకృతం. ఆనుషంగిక సుకృతం అంటే మన పని మనం చేసుకుంటూనే పరోపకారం అనేది అనుకోకుండా చేస్తాం. అది కావాలని చేయకపోవచ్చు. మనం ఎక్కడో రైల్వే ప్లాట్ఫామ్ మీద మన బ్యాగ్ ఎవడో దొంగవాడు పట్టుకెళ్ళిపోతున్నాడు. గబగబా పరిగెత్తి అతన్ని వెంటాడి మనం పట్టుకుని ఉంటాం. పట్టుకుంటే ఆ దొంగవాడి దగ్గర మనతో పాటు మరొక అతని సంచి కూడా ఉంటుంది. ఆ సంచి పోగొట్టుకున్న వాళ్ళు ఒక భక్తుడు అయి ఉండొచ్చు. ఆయన రోజు శ్రీపాదం తీసుకునేటటువంటి ఒక చిన్న పెట్టు ఉంటుంది, లేదా తులసిమాల ఉంటుంది. దానికి ఆయన చాలా సంతోషపడిపోయి ఆయన ఎంతో సంతోషిస్తాడు. అది ఆనుషంగిక సుకృతం. ఆ పుణ్యం కూడా మనకి చేరుతుంది. మూడవది ప్రాసంగిక సుకృతం. అంటే ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు మీరు ఎటు వెళ్ళొచ్చారండి అంటే తిరుపతి వెళ్ళొచ్చారండి. అయితే అక్కడి నుంచి మీరు కంచి, కాళహస్తి, కాణిపాకం వెళ్ళొచ్చారా, అరుణాచలం వెళ్ళొచ్చారా, ఇలా మాట్లాడుకుంటారు. లేదండి ధనుర్మాసంలో శ్రీరంగం వెళ్దాం అనుకుంటున్నాము, శ్రీరంగంలో ఇలాగా స్వామివారిని దర్శించుకున్నాక అక్కడి నుంచి మేము తంజావూరు బృహదీశ్వరాలయం వెళ్తాం, లేకపోతే కుంభకోణం వెళ్తాం, మధురై వెళ్తాం, ఇటు వెళ్తాము, బద్రికాశ్రమం వెళ్తాము, కాశీ వెళ్తాము, కాశీలో మణికర్ణికా ఘాటో మరొకటో ఇలా మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ భగవత్ సంబంధమైనటువంటి ఒక దివ్యమైన క్షేత్రాల గురించి ప్రస్తావించుకుని మామూలుగా మాట్లాడినా కూడా అక్కడికి వచ్చినంత పుణ్యం కూడా లభిస్తుంది. దాన్నే ప్రాసంగిక సుకృతం అంటారు. అందుకనే మన మాటల్లో అసమానం ఎప్పుడైతే మనలో సత్వగుణం అనేది పెరుగుతుందో ఎవరైనా వచ్చి కూర్చుని ఫలానా వాడు నీ వెనకాల ఈ విధంగా మాట్లాడాడు అన్నప్పుడు ఒకప్పుడు మనసు ఉద్రేకపడిపోతుంది. కానీ ఇప్పుడు పోనీలే అంటే అన్నాడులే, వాడి పాపాన్ని వాడిపోతాడు, వాడు అన్నంత మాత్రం నేనేమన్నా అలా ఉన్నానా అనే ఒక భావం మనలో ఉదయిస్తుంది. ఎప్పుడైతే మనం ఈ పాసురాలని అనుసంధించుకుంటూ అర్థాన్ని మనం అన్వయించుకుంటామో మన లోపల మార్పు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది ఈ 30 రోజుల సాధనలో మరింతగా మనకి అర్థంలాగా కనిపిస్తుంది. ఆ విషయాన్ని చెప్తూ వీళ్ళు ఎల్లారూ పోందారు అంటే అందరూ వచ్చారా అని అడుగుతారు. అందరూ అంటే అందులో పిల్ల, పెద్ద, వయసు లేదా ఎటువంటి రూపం, గుణం అలాంటివి ఏమీ లేవు. అందరూ వచ్చారా, భగవంతుడి ముందు అందరూ సమానం. ఏ విధంగా మేఘం అయితే అన్నిటి మీద సమానంగా వర్షిస్తుందో ఈ శ్రీ వైష్ణవ్ గోష్ఠిలో కూడా అందరూ వచ్చారా అనే ఈ మామూలుగా పలికిన ఒక వాక్యంలో విశేషార్థం ఏంటంటే స్వామిని చేరడానికి వాళ్ళకి మాత్రమే అర్హత ఉంది, వాళ్ళు నిత్యాగ్నిహోత్రులు, వాళ్ళే చేయగలరు, లేకపోతే మరొకటి అట్లాంటిది ఏమీ లేదు. అందుకని ఈ పాసురాన్ని తిరుప్పాణ ఆళ్వార్ ఆయన ఈ గోపికతో ఆ సారూప్యాన్ని చెప్తారు. ఎలాగంటే వీరు శ్రీరంగంలో ఉన్నటువంటి మహాభక్తులు. ఆయన వీణ మీటుతూ పాట పాడుతూ ఉండేవారు. వారు పంచములుగా జన్మించారు. అప్పటి సాంఘిక పరిస్థితులను బట్టి ఆయన్ని ఆలయం లోపలికి అనుమతించలేదు. అది ఆయన సంగతి మర్చిపోయి అలాగే పాడుకుంటూ అక్కడే ఉన్నప్పుడు ఆ వెళ్తున్నటువంటి ఈ పండితోత్తములు ఎవరు ఉంటారో వాళ్ళందరూ ఆయన మీదకి రాళ్ళు విసురుతారు. అప్పుడు లోపల ఉన్నటువంటి రంగనాథుడికి ఎంతో బాధపడి ఆయన ఏం చేస్తారంటే శ్రీ లోకసారంగ మహామునులు అనేటటువంటి ఒక స్వామిని పిలిచి నువ్వు వెళ్ళి తిరుప్పాణ ఆళ్వారిని భుజాల మీద ఎక్కించుకుని నా దర్శనానికి లోపలికి తీసుకురా అని ఆజ్ఞాపిస్తారు. ఇప్పటికీ కూడా సంవత్సరంలో ఒకరోజు ఈ ఉత్సవం జరుగుతుంది. అటువంటి తిరుప్పాణ ఆళ్వారిని వాళ్ళందరూ కూడా ముందుగా ఈ అజ్ఞానులైనటువంటి వీరు వారిని నిరసించినా నిందించినా కూడా ఆయన పట్టించుకోలేదు. అలాగే స్వామి స్వయంగా పిలిచినటువంటి మహాభాగ్యాన్ని పొందిన ఆ తిరుప్పాణ ఆళ్వారితో ఈ గోపికను వీరు సారూప్యంగా సంభావిస్తూ పొందార్ పొందిండికల్ అందరూ లేచొచ్చారు, నీవు బయటకు వచ్చి ఒక్కొక్కరినే లెక్కించుకో అన్నారు. ఎందుకని వీళ్ళు బోలెడు మంది సమూహం ఆండాళ్ళమ్మవారు నాయకత్వం వహించారంటే ఆ బృందం అంతా కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ బృందంలో నువ్వు ఒక్కొక్కళ్ళనే వచ్చి లెక్కించుకోమన్నారు. అదేమన్నా క్లాస్ పీరియడా లెక్కలు పెట్టుకుని యాబ్సెంటా ప్రెజెంటా అనేది చూసుకోవడానికి కాదు. కారణం ఏంటంటే
భాగవతుల యొక్క దర్శనం స్పర్శనం ద్వారా పవిత్రమవుతారు. వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు, ఈ చిన్నారి గోపికలందరూ కూడా శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు నందవ్రజంలో ఉన్న గోపికలుగా వాళ్ళు భావించుకుంటూ ఇంత గొప్ప వ్రతాన్ని వేకువజామున చేస్తూ వచ్చినప్పుడు వారందరినీ కూడా ఒకసారి దర్శించి వారిని స్పర్శిస్తే కనుక అమోఘమైనటువంటి పుణ్యఫలం అనేది లభిస్తుందని వీళ్ళు సంకేతంతో చెప్తున్నారు. వల్లాனை కొన్రాனை మాతారై మాతళిక వల్లాனை మాయనై పాడు ఏలో రెంబావాయ్. బలిష్టమైన కోలయాపేడమనే ఏనుగును చంపిన వాడిని, శత్రువుల దర్పం అడ్డగించిన వాడిని, ఆశ్చర్య గుణచేష్టితముల కలవాన్ని పాడడానికి రమ్ము. నువ్వు ఎందుకు బయటికి రావాలి అని అంటే, ఈ కోలయాపీడం అనేటటువంటి ఏనుగుని సంహరించినవాడు, శత్రువుల యొక్క దర్పాన్ని అణిచినవాడు, ఆశ్చర్యమైనటువంటి చేష్టలను చేసినటువంటి వాడి గుణ వైభవాన్ని మేము కీర్తిస్తున్నాం, అందుకు నువ్వు కూడా రా అని గోపికలు ఈ పాసురంలో పలుకుతున్నారు. కోలయాపీడం అనే ఏనుగే ఉంది, ఏదో ఒక ఏనుగును సంహరించాడు. ఎప్పుడు సంహరించాడు? కంసుడి ఆహ్వానం మీదకి వెళ్ళినప్పుడు ఆ పట్టపుట ఏనుగుని ప్రయోగిస్తాడు కంసుడు. దాని పేరు కోలయాపీడం. కు అంటే భూమి, మండలం అంటే ఆ వలయాకారంలో ఉంటుంది. ఈ ఆ పీడిత అంటే పీడిస్తోంది. భూమండలాన్ని అంతా కూడా పీడిస్తున్నది ఏమిటి అంటే సామాన్య అర్థంలో ఏనుగుగా చెప్తారు, విశేషార్థంలో అహంకారం. ఆ అహంకారం అనేది మొత్తం ఆవరించి ఉంటుంది. ఆ అహంకారం ఎంత పని చేస్తుందంటే పరమాత్మని మన దగ్గర రానియదు. ఎందుకనంటే నేనే చేసుకుంటున్నాను, అంతా నేనే చేస్తున్నప్పుడు నాకు ఇంకా దేవుడితో పనే ఉంది, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడో లేడో అనేటటువంటి స్థితికి దిగజార్చగలిగేది అహంకారం. ఆ అహంకారం కమ్ముకుంటుంది, మనకే తెలియదు. మనం రోజు అనుకుంటూ ఉంటాం, కానీ కూడా అది ఎప్పుడు ఏ క్షణాన్ని పొంచి ఉండి మనని కమ్ముతుందో తెలియదు. ఆ అహంకారాన్ని అణిచేది ఒక కృష్ణ పరమాత్మే. ఎందుకనంటే అహం ఎప్పుడైతే ఉంటుందో, కోలయాపీడాన్ని స్వామి ఎట్లా సంహరిస్తారో దాసోహం అన్నటువంటి గజేంద్రుణ్ణి కూడా స్వామి రక్షిస్తారు. ఆ కోలయాపీడం అనేటటువంటి అహంకారం, బకాసురుడు దంభం, అలాగే చాణూరు ముష్టికాదులని ఇద్దరు మల్లయోధుల్ని కూడా ఈ పాపం అప్పటికి బలరాముడు కృష్ణుడు కూడా చిన్న వారే, వాళ్ళేమీ యుక్త వయస్కులు ఏం కాదు, అయినప్పటికీ కూడా చిన్నవాళ్ళ మీద మల్లయోధుల్ని ప్రయోగిస్తారు. వాళ్ళెవరు అని అంటే కామక్రోధాలు, దంభము, అహంకారము. బకాసురుడు దంభం, అహంకారం ఈయన రావణాసురుడు, ఈ కోలయాపీడం అనేటటువంటి ఏనుగు, అలాగే ఈ చాణూర ముష్టికలు అనేటటువంటి మల్లయోధుల ద్వారా కామ క్రోధాలు అవి ఎంత బలంగా ఉంటాయనంటే, కామం అంటే కామం ఒకటే అని కాదు, ఏది కనిపిస్తే, ఏ వస్తువు కనిపిస్తే అది నాకే చెందాలి. ఒకళ్ళ ఇంట్లో ఏదో అందమైనది చూసాం, ఆ పెయింటింగ్ ఎక్కడ దొరుకుతుంది, అది నాకు కావాలి. ఇదేదో మార్కెట్లో కొత్తగా వచ్చింది, అది నాకు కావాలి. ఏది మన ఇంటికి ఎంతవరకు అవసరం అనే ఒక గీతని మనం గీసుకోనప్పుడు ఈ వస్తు వినిమయ ప్రపంచంలో ఒకదాని తర్వాత అవి ఉంటేనే మనం గొప్ప, అవి మన ఇంట్లోనే మనం ఉండగలమా, ఒకప్పుడు మనం ఇవి లేకుండా లేమా, మన జీవితంలో ఏది అవసరము, ఎంతవరకు దేనికి ఖర్చు పెట్టాలి, ఒకటి కొన్నాక నెక్స్ట్ కొత్త వర్షన్ మళ్ళీ వచ్చేసింది, అది కూడా కొంటే తప్ప అందరిలో బాగుండదు. ఇటువంటి ఈ ఎంత ప్రయత్నించినా కూడా కూకటి వేళ్లతో పెకలించినా తిరిగి వచ్చేటటువంటి ఈ గుణాలు ఏవైతే అవగుణాలు ఉన్నాయో వాటిని మన ప్రయత్నంతో పూర్తిగా తొలగించుకోలేం. అందుకనే భగవంతుడిని విన్నవించుకుని, స్వామి ఈ దుర్గుణాలని తొలగించుకుంటే తప్ప నీ దరి చేరలేం, కాబట్టి నువ్వే మాకు రక్షకుడిగా ఉండి వీటిని తొలగించని ఈ గోపికలు ప్రార్థిస్తూ సంకేతంగా వీటిని ఈ విధంగా కృష్ణుడు యొక్క బాల్య చేష్టల్ని ఎన్ని చేశాడు ఆయన. చిన్న శిశువు పాలివ్వడానికి వచ్చినటువంటి పోతన్ని కృష్ణుని చంపడానికి వచ్చిన రాక్షసి ఆవిడ్ని సంహరిస్తాడు, శకటాసురుణ్ణి సంహరిస్తాడు, కేసి అనే రాక్షసుని సంహరిస్తాడు, కాళీయుణ్ణి మర్దనిస్తాడు, చిటికెన వేలుతో పర్వతాన్ని ఎత్తుతాడు. ఒక్కొక్క లీల కూడా ఆ వయసులో ఆ పసివాడు చేసినటువంటిది అనేది అతిమానుషమైనటువంటి అత్యద్భుతమైన లీలలు. ఆ లీలలను మనసారా కీర్తిస్తూ గోపికలు ఈ భవనం లోపల నిద్రిస్తున్న గోపికను కూడా కలుపుకుని ఈ గోష్ఠి అనేది నీరాడడానికి సాగడానికి వీళ్ళు ముందుకు వెడలుతూ ఉన్నారు. తర్వాతి పాసురాన్ని అనుసంధించుకుందాం.
ఆండాళ్ తిరువడిகளே శరణం.